ఏపీలో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఎవరి లెక్కలు వారు తీసే పనిలో పడ్డారు. ఎక్కడ గెలుపునకు అవకాశాలు ఉంటాయన్న దాని మీద ఇప్పుడు మదింపు జరుగుతుంది. భారీ ఎత్తున జరిగిన పోలింగ్ ఎవరికి షాక్ ఇవ్వనుంది అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారింది. కాగా పోలింగ్ ముగిసిన వెంటనే వైసీపీ అధినేత జగన్ మీడియా ముందుకు వచ్చి తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు ఏకపక్షంగా జనం తమ పార్టీకి ఓట్లేశారని కూడా ఆయన వివరించారు. జనాలు పెద్ద ఎత్తున తరలి రావడం బట్టి చూస్తుంటే వచ్చేది వైసీపీ సర్కారేనని జగన్ గట్టిగా చెప్పుకొచ్చారు మీడియా ముందు. ఇక టీడీపీ వైపు నుంచి ఇంతే ధీమాతో చెప్పేవారు లేకపోవడం విశేషం. చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు రాలేదు. ఉదయం నుంచి నానా హడావుడి చేసిన తమ్ముళ్ళు సాయంత్రానికి చల్లబడ్డారు. పోలింగ్ సరళి ఏమైనా తేడా కొడుతుందా అన్న అనుమానాలు టీడీపీ శిబిరంలో ఉన్నాయట. ఈసారి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం విశేషం. జనాలు తండోపతండాలుగా బయలుదేరారు. సాధారణంగా ఇళ్లకు వెళ్లి రమ్మని బతిమాలి పోలింగ్ కేంద్రాలకు జనాలను తీసుకురావడం గతంలో జరిగేది. ఇది కామన్. కానీ ఈసారి జనాలు పొద్దుటే పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. అది కూడా అందరూ నవ్వుతూ హుషారుగా వచ్చారనే అన్ని వైపుల నుంచి వార్తలు అందుతున్నాయి. మరి దీని భావం ఏమిటి? ఇది ఎవరికి అనుకూలం? ఎవరి విజయానికి సంకేతం? ఈసారి మహిళలు ముఖ్యంగా వృద్ధులు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు స్వచ్ఛందంగా వచ్చారట. గతంలో కూడా వృద్ధులు వచ్చేవారు, కానీ ఈసారి మరీ ఎక్కువ వచ్చారు. వృద్ధాప్య పింఛన్ పెంచిన ప్రభావమా ఇది అని కొందరు అంటున్నారు. తెలుగుదేశం పట్ల కృతజ్ఞత ప్రదర్శించడానికి వచ్చారని జనాల్లో టాక్ వినిపిస్తుంది. ఇది నిజమేనా? చెప్పలేం. మహిళలపై పసుపు కుంకుమ స్కీమ్ పనిచేసిందని అందుకే మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్కు వచ్చారని టాక్ వినిపిస్తుంది. అయితే అన్ని ఆశలు పింఛన్లు పసుపు కుంకుమ ఓట్ల మీదనే టీడీపీ పెట్టుకుంది. ఏది ఏమైనా భారీ పోలింగ్ మాత్రం అధికారంలో ఉన్న పార్టీకి షాక్ లాంటిదేనని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు లాంటి 40 ఏళ్ల రాజకీయ మహాశైలికి ఈసారి గట్టి దెబ్బే తగులుతుందని వారు అంటున్నారు. పసుపు కుంకుమ చివర్లో పెట్టిన అంశాలన్నీ కూడా చంద్రబాబు కాపీ పేస్ట్ చేశారని, ఆ కాపీ పేస్ట్లు ఈసారి 2019లో అసలు పనికిరావని ఆంధ్ర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఓటమి ఖాయమంటున్నారు. ఇక చివర్లో చంద్రన్న చేసిన ఫీట్స్ అన్నీ ఇన్ని కాదు అని చూద్దాం. మే 23న ఎలాంటి ఫలితం రాబోతుందో అంటూ వేచి చూద్దాం అంటున్నారు వైసీపీ నేతలు.